ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వైసీపీ నుంచి లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పైన కొద్దిసేపటి క్రితమే ఆయనకు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ నిరాకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణం సంబంధించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సిట్ కూడా దూకుడుగా ముందుకు కదులుతోంది. రామారావు, ఏంటి ఏసీబీ కోర్టులో ఏమని దాఖలు చేశారు, ఎందుకు ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది? శ్రీహరి ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో A4గా మొదటి నుంచి మిథున్ రెడ్డిని పేర్కొంటున్నారు. మిథున్ రెడ్డికి సంబంధించి ఆయనే మద్యం డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్డర్లు ఇవ్వటం, తర్వాత మద్యం పాలసీని ఫ్రేమ్ చేయటం, దీంతోపాటు PLR ప్రాజెక్ట్స్ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన కంపెనీకి మద్యం ముడుపులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి కొన్ని ఆధారాలను కూడా సిట్ హైకోర్టులో ప్రవేశపెట్టింది. దాన్ని ఆధారంగా చేసుకునే ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించింది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు విజయవాడ ACB కోర్టులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ ఇవ్వాలి అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేశారు. మిథున్ రెడ్డి ఎంపీగా ఉండటం, సీనియర్ ఎంపీ అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఆయన ఎంపీగా ఉండటంతో పాటు వైసీపీకి సంబంధించి లోక్సభలో కూడా ఆయన పార్టీ లీడర్గా ఉండటంతో ఆయన ఎక్కడైనా సరే ఉంటే తలదాచుకున్నప్పుడు ప్రాంతంలో అరెస్ట్ చేసేందుకు, సోదాలు నిర్వహించేందుకు కూడా తమకు పూర్తి అధికారాలు ఉండాలి అని చెప్పి, ఎవరైనా కీలక నేత ఇంట్లో తలదాచుకున్నారు అంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాలి అని అంటే తప్పనిసరిగా సెర్చ్ వారెంట్ అడుగుతారు. అందువలన సెర్చ్ వారెంట్తో పాటు ఆయనకి అరెస్ట్ వారెంట్ ఉండటంతో ఉంటే ఆటోమేటిక్గా సెర్చ్ చేయడానికి కూడా వీలుంటుంది అని చెప్పి కూడా వారెంట్ ఫైల్ చేశారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు వాళ్ళకి వారెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఒక కీలకమైన తీవ్రమైన సీరియస్ ఫ్రాడ్, ఇది సీరియస్ ఫ్రాడ్ కావటంతో ఇటువంటి కేసుల్లో వారెంట్ అనేది కూడా తప్పనిసరిగా కోర్టులు ఇస్తాయి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి. అందుకోసమే వారెంట్ ఫైల్ చేశారు. ఈ కేసులో కూడా మొత్తం ఆయన మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డిపై కూడా చాలా అభియోగాలు మోపుతూ ఉంది సిట్టు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా మొత్తం ఈ కుంభకోణంలో 3,600 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు దుబాయ్లో ఒక డెన్ను ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా హైదరాబాద్లో మరొక 7 డెన్లు, అదేవిధంగా తాడేపల్లిలో మరొక డెన్ను, మొత్తం 9 డెన్లు ఏర్పాటు చేసుకొని డిస్టిలరీల నుంచి వచ్చిన ముడుపులన్నీ కూడా ఈ డెన్నుల్లో దాచారు అని కూడా ఆంధ్రజ్యోతి బహిర్గతం చేసింది. ఇప్పుడు దుబాయ్లో ఉండే డెన్ను కూడా కాస్ట్లీ ప్లాట్ అది. ఆ ప్లాట్లో డెన్లో లోపల ఉన్న ఫోటోలు ఎలా ఉన్నాయి అనేది కూడా సిట్ అధికారులకు కొంత సమాచారం వచ్చింది. ఆ డెన్నుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో సిట్కు సమాచారం ఇచ్చారో వాళ్ళని ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలి అని కూడా సిట్ వాళ్ళకు నోటీసులు పంపించింది. ఈ నెల 21వ తేదీన ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయబోతూ ఉన్నారు. అయితే ఈ ఛార్జ్ షీట్ లో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అని చెప్పి సిట్ అధికారులు విషయంలో ఒకటి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే సుదీర్ఘంగా విచారిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 3,600 కోట్లు అని చెప్పి తేల్చినప్పటికీ, సో ప్రధానంగా ఇదంతా కూడా ఎవరు దీంట్లో ఎక్కువ లబ్ధి పొందారు, సో ఎటువైపు వేళ్ళన్నీ కూడా చూపిస్తున్నాయంటే ఏం చెప్తారు? శ్రీహరి, ఇప్పుడు ఈ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది కూడా, అంటే ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అనేది కూడా పేర్కొంటారా లేదా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎవరైతే బిగ్ బాస్ అని చెప్తున్నారో ఆ బిగ్ బాస్ పేరు ఇందుట్లో ఉంటుందా? ఒకవేళ పూర్తి సాక్ష్యాధారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకి, ఎవరైతే సీఎం దగ్గర జరిగిన రివ్యూలో కూడా ఎవరి మీదైనా సరే మీరు పూర్తి ఆధారాలు ఉంటేనే కేసు పెట్టండి, లేని పక్షంలో ఒకవేళ మీరు ఆధారాలు లేకుండా కేసు పెట్టి కోర్టుకెళ్ళి అది వీగిపోతే రేపు గవర్నమెంట్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందువలన ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, అదేవిధంగా వైసీపీ నేతలకి ఏ విధంగా డబ్బులు అందినాయి మద్యం ముడుపులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏజెంట్లు 250 కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు అనేది కూడా కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పటికే కూడా సిట్ అధికారుల వద్ద ఉంది. ఈ కేసులో అందువల్లనే మాజీ సీఎం జగన్ సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి కానీ, ఆయన OSDగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా బాలాజీ సిమెంట్ అక్కడ జగన్కి సంబంధించిన భారతీ సిమెంట్స్ లో ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప, ఆయన్ను కూడా పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది పూర్తి సాక్ష్యాధారాలు ఉంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో డెఫినెట్ గా ఆ నేమ్ ఫిగర్ అవుతుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. లేదా మరో ఛార్జ్ షీట్ ను పూర్తి వివరాలతో వేస్తాము, ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ మాత్రమేను అని చెప్పి కూడా సిట్ పదే చెప్తూ ఉండటంతో డెఫినెట్ గా సెకండ్ ఛార్జ్ షీట్ కూడా 15 to 20 days లో ఎవరైతే ఇప్పుడు వాళ్ళు సిట్ అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ పిటిషన్ వేసిన A4గా ఉన్న మిథున్ రెడ్డి కానీ, లేకపోతే దుబాయ్లో ఉన్న వరుణ్ కానీ, కిరణ్ కానీ, లేకపోతే సైఫ్ కానీ,
వీళ్ళందరూ దొరికితే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి వివరాలను సేకరించి తప్పనిసరిగా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తాము అని కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పేర్కొనబోతున్నారు. బట్ దీనికి సంబంధించి పాలసీని ఏ విధంగా ఫ్రేమ్ చేశారు, డిస్టిలరీలకి ఏ విధంగా లోకల్ బ్రాండ్లని మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్లను ఆపేసి లోకల్ బ్రాండ్లకు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చారు, ఎవరు ఇందుట్లో పాల్గొన్నారు, తర్వాత ముడుపులు ఏ విధంగా వసూలు చేశారు, ఆ ముడుపులు ఏ విధంగా అక్కడ సూట్ కేస్ కంపెనీలకు వెళ్ళి సూట్ కేస్ కంపెనీల నుంచి తిరిగి ఇండియాకు వచ్చాయి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో కానీ బంగారం కొనుగోలులో కానీ ఇతర కంపెనీల్లో కానీ హాస్పిటల్స్ లో కానీ ఎలా పెట్టుబడులు పెట్టారు, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏంటి, 164 స్టేట్మెంట్లు కూడా చాలా కీలకంగా మారాయి. కేసు దర్యాప్తులో మొత్తం 4 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ 164 స్టేట్మెంట్ లో ఏముంది, ఇవన్నీ కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పేర్కొనబోతున్నారు సిట్టు. అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది కూడా కొంతకాలం సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పూర్తి సాక్ష్యాధారాలు ఉంటే మాత్రం ఇప్పుడు మొన్ననే తాజాగా రజిత్ భార్గవ ఎవరైతే రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన్ని కూడా విచారించారు. ఆయన దగ్గర కూడా 164 రికార్డు చేస్తారు అని చెప్తున్నారు. అందువలన వీళ్ళందరూ వచ్చి సరైన సాక్ష్యాధారాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా బిగ్ బాస్ ఎవరు అనేది కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పేర్కొనే అవకాశం ఉంది. లేని పక్షంలో మాత్రం మళ్ళీ విడత ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అందులో పేర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం లోపు కూడా మిథున్ రెడ్డికి ఏదైతే అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారో దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీహరి, ఎస్ రామారావు, అంటే ఇప్పటికే కొన్ని బృందాలు కూడా మిథున్ రెడ్డి కోసం ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు కూడా ఆల్రెడీ కొన్ని బృందాలు వెళ్ళాయి అనేది కూడా మనం చూసాం నిన్న మొన్న వచ్చినటువంటి బ్రేకింగ్. సో దీనికి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్ ఉందా? ఎస్, ఇప్పటికే మిథున్ రెడ్డి కోసం ఢిల్లీతో పాటు బెంగళూరు కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. ఈ నెల 21వ తేదీ నుంచి కూడా పార్లమెంట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఆయన తప్పనిసరిగా పార్లమెంట్ సెషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. అందువలన ఈ నెల 21వ తేదీ లోపు ఒకవేళ ఆయన ఏమైనా ఢిల్లీలో మూవ్మెంట్ ఉంటుందా, లేకపోతే బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో కూడా సిట్టు బృందాలు ఇప్పటికే 3 బృందాలు ఉన్నాయి, వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఆయన లాస్ట్ ఏదైతే హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిందో దానికి ముందు రోజు మధ్యాహ్నం వరకు కూడా సెల్ లొకేషన్ అంతా కూడా అక్కడ సిట్ అధికారులు ట్రాక్ చేశారు. బట్ ఆ తర్వాత నుంచి కూడా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి. ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా ఆయన అనుచరులు కానీ బంధువుల ద్వారా కానీ కూడా ట్రేస్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండే అనుచరులతో పాటు ఆయనకున్న సెక్యూరిటీ పర్సనల్ని కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేసి లొకేషన్ తెలిస్తే మాత్రం మిథున్ రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకోవాలనే ప్రయత్నాలు మాత్రం సిట్ చేస్తుంది. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఆయన వచ్చి నేరుగా సరెండర్ అవుతారా, ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నారు, పైగా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి నేరుగా సరెండర్ అవుతారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ సెషన్ ప్రారంభం అవుతుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఇంతకు ముందు మన కొలీగ్ సతీష్ చెప్పినట్టు అక్కడ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయటం, అదేవిధంగా వారం రోజుల సమయం అడిగినప్పటికి కూడా అసలు టోటల్ పిటిషన్ డిస్మిస్ చేసినప్పుడు తప్పనిసరిగా వారం రోజుల సమయం అనేది కూడా సాధ్యం కాదు. అటువంటి స్కోప్ కూడా సుప్రీంకోర్టు తీసుకోదు. కాబట్టి డెఫినెట్ గా ప్రత్యేక బృందాలు ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది కూడా వేచి చూడాల్సిందే. బట్ సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది కాబట్టి ఆయనకి తప్పనిసరిగా ఇక ఆయన సరెండర్ కావటం అనేది ఆయనకి ఆల్టర్నేటివ్ అనేది కూడా సిట్